ఒక ఐకాన్గా కనబడ్డాడు కాబట్టి ఆ సందర్భంలో పనిచేయడం జరిగింది. బాల్క సుమన్ టీఆర్ఎస్వి విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు మేమందరం వర్క్ చేస్తే ఆయన కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గరికి పోయి మార్కులు కొట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. ఆ విధంగా మా శ్రమని మా కష్టాన్ని మా యొక్క శ్రమను దోసుకొని ఈరోజు కేసీఆర్ దగ్గర ఓకే నువ్వు మా మార్కులు పెట్టేసుకున్నావు, ఫస్ట్ సారి ఎంపీ అయినావు, తర్వాత ఎమ్మెల్యే అయినావు, విప్ అయినావు, రకరకాల. ఈ యొక్క బాల్క సుమన్కి ఎక్కడైతే అయిపు కావాలి, ఆయన పని తక్కువ ప్రచారం ఎక్కువ. ఆ విధంగానే 10 ఏళ్ళు సంసారం చేసుకున్నాడు, దాదాపు 1000 కోట్లు సంపాదించుకున్నాడు ఇసుక మీద కానీ మాఫియా మీద కానీ. ఈ రోజు ఆయన కనుమరుగయ్యే ప్రమాదంలో ఏదైనా వెలుగులోకి రాగాలి. మళ్ళీ బాల్క సుమన్ని రాష్ట్రం మొత్తం గుర్తించాలంటే ఎవరిని? కేసీఆర్ని పొగిడితే గుర్తించారు కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని తిడితే, అది ఏదో వివాదాస్పదంగా తిడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా నా మీద చర్చ జరుగుతారు, మళ్ళీ నేను హైప్లోకి వస్తారని ఒక ఊహలతో ఆయన తిట్టడం జరిగింది. కానీ ఉల్టా